జగన్‌ని త్వరగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, నేను విజయవాడలోనే ఉంటున్నాను. ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో రామను. వారిని నేను అడ్డుకోవట్లేదు కదా అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేమంటారు? చేయొచ్చు సార్, చేయొచ్చు. మరి దీనివల్ల అరెస్ట్ చేయడం వల్ల మరి ఏమన్నా సింపతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అని సింపతి, సానుభూతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా జగన్? సానుభూతి భయంకరంగా వస్తుంది సార్. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రజెంట్ 100కి 100% జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఉన్నారు జనం. ఈ గవర్నమెంట్ సంవత్సరం పెట్టి ఈ గవర్నమెంట్ చూసిన తర్వాత ఎందుకు చేశామా. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, స్వాతంత్ర పరిపాలన పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. జూన్ 4న ఎన్నికోటి దినోత్సవంగా ప్రకటిస్తున్నాను, నిరసన కార్యక్రమం చేస్తున్నాను చెప్తున్నారు. ఏం చెప్తారన్న? చేయొచ్చు సార్, చేయాలి. ఏమి చేసినా ఈ ముఖ్యమంత్రికి ఇలా నాయకులకి ఎవరికి ఇది లేదు, అన్నీ వదిలేసి కూర్చున్నారంటే. ఎవడెట్ట పోయినా మాకు ఇష్టం, అనవసరం. మేము హ్యాపీగా ఉన్నామా, మా నాయకులు హ్యాపీగా ఉన్నారు, అంతవరకే. మేము సంపాదించుకున్నాం, మేము దాచుకున్నాం, అంతే. అలా కావాలి. సార్ నమస్తే అండి. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన అరెస్ట్ చేస్తారన్న వార్తలపై ఆయన స్పందించడం జరిగింది. నేను విజయవాడలోనే ఉంటాను, ఎవరు అడ్డుకుంటున్నారు రండి అని చెప్పేసి కూడా అంటున్నమాట. ఎలా చూస్తారు? అది సింపతి కోసం చేయించుకోవచ్చు అరెస్ట్, లేదనుకోండి నిజంగా ఆధారాలు వస్తే చేయొచ్చు. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ కొత్త ఏం కాదు, ఆయనకేం కొత్త కాదు. ఆయన నాన్నగారి నుంచి పండిపోయి ఉన్నాడు ఆయన. అది అరెస్ట్ అయితే కనుక సింపతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది, సింపతి ఉంటుంది. ఇప్పుడు ఆయనే కాదండి, చంద్రబాబు నాయుడు గారు సరే అరెస్ట్ అయితే సింపతి అలాగే వస్తుంది. అది రాజకీయ నాయకులకు ఉన్న అలవాటే, కొత్త ఏం కాదు. కాకపోతే ప్రజల మీద మాత్రం మోపుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా న్యాయం ధర్మం అయిపోయి దేవుడు ఉంటాడని చెప్పేసి కూడా అన్నారు ఆయన. అది ఉంటుంది. విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు అని చెప్పేసి కూడా అంటున్నమాట. అది మనకి తెలియదండి, తెలియకుండా మనం ఎవరి మీద చెప్పకూడదు. ఎందుకంటే మన రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. ఎటు న్యాయం మీద అది మాట్లాడడం తప్ప మనకు తెలియదు పూర్తిగా. మరి జూన్ 12న పిల్లలకు తల్లి వందనము, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్ లేకపోతుంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? జూన్ 12 ఎవరు వస్తున్నారు? కూటమి ప్రభుత్వం. జగన్ గారా? కూటమి ప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వం ఇదే. ఇదే ఏం మరి ఇచ్చేదాకా నమ్మకాలు లేవండి. స్కామ్కి సంబంధించి కూడా ఆయన స్పందించారు. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదని చెప్పేసి కూడా అంటున్నారు. అయ్యే చెప్తుంది. సరే, ఆయన ధైర్యము, ఆయన స్ట్రాటజీ, అది న్యాయస్థానాలు ఉన్నాయి. వీళ్ళు అది మొత్తానికి అదంతా డూప్లికేటు చేశారు. ప్రజల్ని ఆరోగ్యాల పరంగా కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని ఇది చేయాలని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇది న్యాయస్థానంలో ఎవరిది తప్పో ఏదో అంత ధైర్యం ఉంది కదా, ఆయన చెప్తున్నాడు కదా, కానీ ఏమవుతుందో ఇది డైవర్ట్ చేయడానికి ఇలాంటి అంశాలు ఉంటాయి. అది రాజకీయ ఎత్తుగడల్లో భాగం కూడా అది కూడా ఉంటుంది. లేదా ఆయన నిజాయితీ నిరూపించుకోవడానికి కూడా అయి ఉండొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయం అయిపోయి ఉంటాడు, న్యాయం ధర్మం అయిపోయి ఉంటాడు. అది ఆయన చెప్పేది ఏమండి, అందరికీ తెలుసు. అది దేవుడు ఎప్పుడు న్యాయం అయిపోయి ఉంటాడు. ఆయన కూడా ఆయన దేవుడిని నమ్ముకునే మనిషి. ఆయన కూడా ఆయన నమ్మకం ఆయనది. చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయే వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి గారు నాకు అంత లేదు. ఆయన చాలా చదువుకున్నవాడు, ఆయన ఆడిటర్. మొన్నటిదాకా అంతా తానై ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పినవాడు ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున. ఒక్కసారిగా ఆయన ఎందుకు మారిపోయాడో ఏమో తెలియదు. ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలియదు మనకు కదా. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటానంటున్నా. సార్, వచ్చే నెల జూన్ 12కి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? పథకాల విషయం చూసుకుంటే ఏం చెప్తారు? పరిపాలన బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఇకపోతే ఈ పథకాలు అనేది అమలవుతుంది, నిదానంగా చేస్తాం. సీఎం గారు కూడా అదే చెప్తున్నారు. పథకాలు ఇవ్వటం ఇప్పుడు వరకు లేట్ అయింది, ఇక్కడ నుంచి లేట్ అవ్వదు అని చెప్పేసి కూడా అంటున్నమాట. కంపల్సరీగా అనుకునేవన్నీ నెరవేరుస్తారు, చేస్తారు, ఇబ్బంది అని. జూన్ 12న అదే పిల్లలకి తల్లికి వందనం వేస్తామని చెప్తున్నారు. ఎలా ఇస్తారు అనుకుంటున్నాయి. ఇస్తారా? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి, నాకు ఈ పోరాటాలు ఏమి కొత్త కాదు, నేను విజయవాడలోనే ఉంటాను, ఎవరు వస్తారో అరెస్ట్ చేసుకుంటారో చేసుకుని అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? దాని గురించి నాకు ఐడియా. బాగా
అదే రోజున పిల్లలకి తల్లి వందనంతో పాటు ఒంటరి మహిళలకు వితాంతులకు 1,00,000 మంది వరకు కూడా కొత్త పెన్షన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఇస్తారు, కంపల్సరీగా చేస్తారు. వీళ్ళ 90% చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి? వాళ్ళేమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? పర్వాలేదు. ఓకే స్వామి సరే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపు పర్వాలేదు స్వామి, కొత్త ప్రభుత్వం. ఏదైతే సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయన స్పందించడం జరిగింది నన్ను. నాకు దాని గురించి వివరం తెలియదు, నేను వాసన కూడా చూడాల లెక్కర్ ఎంత మటుకు. అయితే ఏమన్నారంటే అరెస్ట్ చేయడానికి వస్తున్న వార్తల పైన ఎవరు అరెస్ట్ చేస్తారో అండి, నేను విజయవాడలోనే ఉంటున్నాను కదా, ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అరెస్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఈ చెత్త ఉంది, ఈ చెత్త ఇక్కడ పోశారు, దీన్ని ఎవరంటే కావాల్సినాడు వచ్చి దానికి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఎవరన్నా వచ్చి చెత్త ఇక్కడ ఉంది తీసేయాలని చెప్పి వాళ్ళు తీస్తే అవుతుంది, కానీ మనం చెప్పుకుంటే రాదు. అది తీయటం తీస్తారు, ఎప్పటికైనా తీస్తారు. అది నమస్తే అండి మేడం. జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉందో పరిపాలన అనేది ఎక్సలెంట్గా ఉందండి. అందులో మాకు అపనమ్మకం నమ్మకం అనేది ఏమీ లేదు. ఎక్సలెంట్ పరిపాలన అనేది వచ్చింది, అది పక్కా. కాకపోతే కొంత ఆయన అమలు చేయాల్సిన పథకాల గురించి టైం తీసుకుంటున్నారు, టైంకి చేయలేకపోతున్నారు. దానికి ఎందుకంటే రీజన్ వ్యవస్థ ఏమో నిర్వీర్యం అయిపోయింది, అనుకున్న పనులు ఏమీ జరగలేదు. అట్లీస్ట్ 10 సంవత్సరాలు ముందుకెళ్తుంది అనుకున్నది 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మరి దాన్ని సరి చేసుకోవాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఎవరైనా టైం తీసుకుని చేయాల్సిందే కదా. మరి అది కొంచెం అమల్లోకి రావటాకే కొంచెం టైం పడుతుంది. రేపు వచ్చే నెలలో చేస్తానని అమల్లోకి తెస్తామని అంటున్నారు కదా, అది పక్కాగా అమలు చేస్తారు. దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి ఆయనతో వస్తున్న వార్తలపై స్పందించారు. జగన్ అరెస్ట్ అవుతారన్న వార్తలపైన స్పందిస్తూ నేను విజయవాడలోనే ఉన్నాను కదా, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? తప్పిస్తారు అంటే తప్పులనే జరిగితే మాత్రం పక్కాగా అరెస్ట్ చేయడం ఖాయమే కదా. పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? నాకు వస్తున్నాయి, నాకు తెలియదు. అలాంటి పథకాలు ఏమీ రావట్లేదా? నాకేం తెలియదు. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు? రేపు జూన్ 4కి సంవత్సరం అవుతుంది ప్రభుత్వం పనితీరు. ఎలా ఉంది? నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినా ఏది చేసేది కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ అయితే వార్తలు వస్తున్నాయో జగన్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా వస్తున్న వార్తలపైన స్పందించారు ఆయన. మనం ఏం చెబుతామండి, ఎవరు చేసినా మనకేం ఉపయోగపడేది లేదు. మన బతుకు మనయే, ఏం ఇది లేదు, అరెస్ట్ చేసే తీరుతారు. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, పథకాలు మొదలు పెట్టడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నమాట. లేదండి, అది అసలు పాసిబుల్ కాదు. పక్కగా డైవర్ట్ చేయడం అనేదే లేదు అసలు. ఆ టాపిక్ అనేది తీసుకురాకూడదు, అలా మాట్లాడుకోకూడదు. పక్కగా ప్లాన్స్ అమలు అయితే జరుగుతున్నాయి, డైవర్ట్ అనేది మాత్రం ఏమీ జరగట్లేదు. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు, నేను ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయనకి కొత్త కాదు, ఆయన చిన్నప్పటి నుంచి అందులో తిరిగిన ఆయనే కదా, ఆయనకేం కొత్త కదా. అమలు చేయడంలో ఆయన నిర్వీర్యం అయిపోవడం